రెండో అధ్యాయము 42వ వచనం ఎవరైనా చదవండి. 2:42. బ్రదర్, వీరు అపోస్తుల బోధ యందును సాహసమందును రొట్టె విరుచుట అందును ప్రార్థన చేయుట అందును ఎడతెగక ఉండేది. చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును ప్లస్ సహవాసమందును ప్లస్ రొట్టె విరుచుట యందును తర్వాత ఏంటి, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉంటుంది. ప్రారంభ సంఘము దీనిని ఏమంటారంటే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న క్రమం ఎలా ఉంది అని అంటే, వీరు అపోస్తలుల బోధ, సహవాసము, ఆ తర్వాత రొట్టె విరుచుట. చూడండి, ప్రభుని ఆరాధించే విధానము మీరు గమనించగలిగితే మొట్టమొదటి బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. చూడండి, మొట్టమొదట బోధ అనే విషయాన్ని పౌలు గారు లోకా గారు రాస్తూ మాట్లాడుతున్నారు. సో మీరు కూడా ఆలోచన చేయండి ప్రభునంతులారా, బోధ అనేది మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బోధ చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఇది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అన్నాడు యోధాపత్రిక. యోధాపత్రిక మొదటి అధ్యాయము యోధాపత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపరుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. చూడండి, బోధ అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. ప్రాముఖ్యంగా మనం వినే బోధ ఏ బోధ, అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధైనా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. దాన్నే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3లో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని. నాతో పాటు ఇలా చెప్పండి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని చెప్పండి. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. ఆ ఏర్పాటులోనికి దేవుడు మనల్ని ఇప్పుడు పిలుచుకొని ఉన్నాడు అనమాట. ఇందాక కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని ప్రభు చెప్పిన విధంగా మనము లేఖనాలలో కూడా క్రీస్తుని గురించిన విషయాలు మనకి కనబడుతున్నాయి. ఆ విషయాన్ని కొద్ది నిమిషాలు మనం స్టడీ చేద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఈ మాట చాలా సుపరిచితం అనమాట. సండే స్కూల్ టైం నుంచి కూడా చాలా బట్టి పట్టేస్తారనమాట. సో మీరు బట్టి పట్టారు లేదో మరి నాకు తెలియదు, కానీ చూడండి, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పాస్టమ్ గారికి ఈ మాట చాలా సుపరిచితం అనమాట. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చొని. ఎన్ని విషయాలు ఇది? 3 విషయాలు. నడువక, నిలువక, కూర్చుండక. చెప్పండి ఒకసారి. వినబడతలేదండి, మీరు మాట్లాడేది వినబడతలేదండి. చెప్తున్నారా? నడువక, నిలవక, కూర్చుండక. ఇప్పుడు నడవక, నిలువక, కూర్చుండక అనేది ఎవరికి ఇస్తున్న సందేశం అంటే దావీదు గారి ద్వారా వస్తున్న కీర్తన ఇది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దాంట్లో సంఘానికి సందేశం ఉంది. ఏంటి ఆ సందేశం అంటే, ఇప్పుడు మీరు చెప్పిన నడువక, నిలువక, కూర్చుండక తిరగండి. కూర్చుండక, నిలవక, నడవక. వెరీ గుడ్. చూడండి, కూర్చుండక, నిలువక, నడవక. చూడండి, దావీదు గారు రాసిన కీర్తనలో ఆ పాటలోనే ఏమన్నాడంటే, నడవకు, కూర్చుండకు, నిలువకు అన్నట్టుగా ప్రభు ఆ 3 విషయాలు మనల్ని ఇంకోలాగా మార్చాడనమాట.
ఎలా మార్చాడని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ఆ కూర్చుండక అన్నాడు, కానీ కూర్చుండక అనే దాన్ని బట్టి కొత్త నిబంధనలు కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? కూర్చుండకనా లక్ష్మి గారు? నడవకనా? కూర్చోడకండి. ఓకే, వెరీ గుడ్. చెప్పారు కాబట్టి బతికిపోయారండి. చూడండి, ఒకసారి చూడండి. కూర్చుండక అనే మాటను మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంకొకరు ఎవరైనా ఎఫెసీ పత్రిక 2:7 కూడా చేయండి. మొట్టమొదటి కొలసీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటినే చూడండి, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:7 చదవండి ఎవరైనా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు ఆలోచించండి, కొలసీ పత్రిక 3:1 కూర్చున్నది ఎవరు? మనమండి. మనమా? క్రీస్తు అండి, క్రీస్తు. ఎవరు? క్రీస్తు. మరి ఎఫెసీ పత్రిక 2:7 కూర్చున్నది ఎవరు? క్రీస్తు కూర్చున్నాడు, ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2:7 మనం కూర్చున్నాం, కొలసీ పత్రిక 3:1 ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కూర్చుండట అనే అనుభవం చూడండి. అక్కడేమో ఏమన్నాడు? కీర్తన గ్రంథం 1వ వచనంలో కూర్చుండక అన్నాడు, కానీ మనల్ని ఏం చేశాడు? కూర్చుండ పెట్టాడు. ఎక్కడ కూర్చోవద్దు అన్నాడు? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు అన్నాడు, కానీ ఎక్కడ కూర్చుండ పెట్టాడు? పరలోకమందు కూర్చొని పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అది ఉన్నత లోకమందు కూర్చొని పెట్టాడు. ఉన్నత లోకంలో ఎవరుండరు? చెప్పండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి చెప్పండి. దుష్టులు ఉండరు, పాపులు ఉండరు, అపహాసకులు ఉండరు. చూడండి, అంటే అపహాసకులు లేని స్థానంలో ఎవరిని కూర్చొని పెట్టాడు? మనల్ని కూర్చొని పెట్టాడు. మీరు ఆలోచించండి, మనం ఎక్కడ కూర్చున్నాము అని అంటే పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. కూర్చుండబెట్టిన వాడు ఎవరనంటే మృతులలోంచి లేపిన మన తండ్రి. చూడండి, యేసుక్రీస్తును మృతులలోంచి లేపడానికి ఏ శక్తిని, ఏ పునరుద్ధాన శక్తిని వినియోగించాడో ఆయన మనల్ని కూడా ఏం చేశాడంట? మన జీవాన్ని మృతులలోంచి లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడు. దాన్ని భద్రం చేయబడిన జీవం అన్నాడు, అది దాచబడిన జీవం అన్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అది భద్రం చేయబడిన జీవితం. చూడండి, దాచబడిన జీవితం కొలసీ పత్రికలో ఉన్న జీవితం. మీరు కూడా ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, అసలు దేవుడు మనల్ని కూర్చోబెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? చూడండి, ఎందుకు కూర్చుండబెట్టాడని మీరు అనుకుంటున్నారు? కూర్చుండబెడితే అయిపోయింది అనుకుంటున్నారా? అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన పిల్లలం కాబట్టి. పిల్లలైతే కూర్చోబెడతాడా? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి మనల్ని విశ్రాంతిలో పెడతాడు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా విశ్రాంతిలో పెట్టాడు. ఇంకేమనుకుంటున్నారు? ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు కూర్చుండబెట్టు అంటాడు? మీరు చూడండి, మనం ఎప్పుడు కూర్చుంటాం? మామూలుగా పనులు ఉన్నప్పుడు, పనులు లేనప్పుడు. పని అయిపోయినప్పుడు అంతే కదా, పని లేనప్పుడు. రెండు ఉంటాయి. పని అయిపోయినప్పుడు కూర్చుంటాం, పని లేనప్పుడు కూడా కూర్చుంటాము, అవసరం పడుకుంటాం కూడా పని లేకపోతే. మీరు చూడండి, పని ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటామో వి వాంట్ టు రెస్ట్, మనం రెస్ట్ లోకి వెళ్ళడానికి కోరుకుంటాం అన్నాడు. అమ్మయ్య అని అంటారు ఎప్పుడు? పని అయిపోయిన తర్వాత. దేవుడు కూడా నిన్ను కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటంటే పని హోగయ, సమాప్తమైందని యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. సిలువ మీద పలికిన 7వ మాట ఏంటి? సమాప్తమైన. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందనంటే ఇదిగోండి, మన విషయమే తన పని సమాప్తమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు కూర్చున్నారు?
ఇప్పుడు చెప్పిన మాటను బట్టి చెప్పండి. సమాప్తం అయిపోయింది కాబట్టి అని కూర్చున్నాడు మరి. ఏ మళ్ళీ దేవుడు చేశాడు. సమాప్తమైందండి? తండ్రి ఆయన అప్పగించిన పని పని అయిపోయింది. సమాప్తమైంది. ఇప్పుడు ఆయన కూర్చున్నాడంటే ఆయన పని సమాప్తమైంది. మళ్ళీ మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడు? ఆగండి ఒకసారి, తులసి గారు చెప్పారు. ఉన్నారండి తులసి గారు? ఉన్నారండి. తులసి గారు మీరు చెప్పండి. తన పని. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పని అయిపోయింది కాబట్టి ఆయన కూర్చోబెట్టారు. మరి పరలోకంలో మనల్ని ఎందుకు కూర్చోబెట్టారు? మనం ఆయన బిడ్డగా ఎదుగుతున్నాము. తీసుకుదారుగా నమ్మి కూర్చోండి. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ట్రై చేయండి. అంటే షారుణ్ గారు వింటున్నారా? సారోన్ గారి ఫేవర్ వచ్చింది. అవునండి. ఓకే, ఒక జాగ్రత్తగా వాక్యం అనండి. ఇప్పుడు ఆయన కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఆయన పని సమాప్తం చేయబడింది. మనం కూర్చోవడానికి గల కారణం ఏంటంటే మన పని కూడా సమాప్తమైంది. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పని ఏంటి? మనమే. అంటే మన విషయమే తన పని ఏమైంది? సంపూర్తి చేయబడింది. అంటే మన పని కూడా ఏమైంది? సంపూర్తి చేయబడింది. ఆయన కూర్చోవడమే కాదు, మనల్ని కూడా ఏం చేశాడు? కూర్చొని పెట్టాడు. చూడండి, కూర్చోమని మనం ఎవరితో చెప్తామని అంటే ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా చదువుతారండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు ఈ మాటను ధ్యానించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక నీ 1వ సంవత్సరములు అధ్యాయం. తరగవు. అయితే నేను నీ శత్రువులను నేను నీ చదవండి. శత్రువులను నీ పాదపీఠములకు పాదపీఠముగా చేయి వరకు నాకు కుడి పార్శ్వమున కూర్చుని ఉండుము ఆ, అని చదవండి. దూతలతో ఎవరితోనైనాను చెప్పిన చూడండి, వీరందరూ అను రక్షణ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా ఏం చెప్పినా. చెప్పలేదు దూతలతో. చూడండి, ఏం చెప్పలేదు. ఈ రోజు మన పాఠాన్ని బట్టి చెప్పలేదు. ఏం చెప్పలేదు? దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా ఏం చెప్పలేదు? నా కుడి పార్శ్వమున కూర్చోమని. కూర్చోమని చెప్పలేదు. వెరీ గుడ్. చూడండి, కూర్చోమని చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు దేవుడు దూతలు కూర్చోమని చెప్పలేదంటే ఒకసారి చదువుకుందాం రండి. అదే అధ్యాయము, మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. చూడండి, 7. తన దూతలు వాయువులుగాను తన ఆ. సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన అని దూతల గురించి చెప్తున్నాడు గాని చూసారా? తన దూతల కుమారుల గురించి ఏం గురించి చెప్తున్నాడు? సేవకుడు. దూతలు ఎవరు? సేవకులు, దూతలు పరిచారకులు. దాసులు, పరిచారకులతో ఏం చెప్పలేదంటే కూర్చోమని చెప్పలేదు. కానీ మనతో ఏం చెప్తున్నాడంటే నువ్వు కూర్చో అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే మీరు ఆలోచన చేయండి. నీవు నాకు మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని అర్థం అవుతుంది. ఏ మాత్రం ఏమరపాటుకున్నా, ఇప్పుడు లో ఎక్కుతున్నప్పుడు ఏ మాత్రం ఏమరపాటుకున్నా ఏం జరిగిద్ది? లోయలో పడిపోతాం అనమాట. అలా మీరేమవుతారంటే కలవరంలో పడిపోతారు. జాగ్రత్తగా వాక్యం అనండి. ప్రభు ఏం చెప్తున్నారో మీరు మీ మనసును పెట్టండి. ఇప్పుడు కుమారుడితో చెప్పిన విషయం ఏంటంటే కూర్చోమని చెప్పాడు. ఎవరితో చెప్పలేదు? దాసులతో చెప్పలేదు. అంటే ఎవరిని కూర్చోబెట్టాడు అంటే దేవుడు కుమారుడిని మాత్రమే కూర్చోబెట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్న కుమారుడు ఎవరు? మనమే. అక్కడ ఉన్న కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అక్కడ ఉన్న కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు మనమెవరు? కుమారులు. కుమారుడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో మనం కూర్చొని పెట్టడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే కుమారుడు కాడు, యేసుక్రీస్తు ద్వారా మనము కూడా కుమారులమే. అందుకే పరలోకంలో ఏం చేశాడు? మనల్ని కూడా కూర్చొని పెట్టాడు. ప్రసాద్, యు సీటెడ్. జోసఫ్ గారు మీరు కూర్చోండి. లక్ష్మి గారు కూర్చోండి. అప్పుడు మీరు అడుగుతారు ఏమని? అసలు ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి ప్రభా అని అడిగితే ఆయన ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు కుమారుడు కాబట్టి కూర్చో.
నీవు ఇప్పుడు నా కుమారుడు, నేను నిన్ను ఆ, కని ఉన్నానని అంటున్నాడు. చూడండి, నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అని దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు. ఎందుకంటే కుమారులు కాబట్టి. నేను ఎలా అంటాను, మీరు పని మనిషిని పెట్టుకున్నారు, పని మనిషిని పెట్టుకొని మరి కొత్తగా జాయిన్ అయింది కదా, పొద్దున్నే వచ్చేసింది, వచ్చేసి రెడీగా ఉంది. ఏమని? ఏమన్నా పని చెప్తే చేద్దామని రెడీగా ఉంది. మీరేమన్నారు? అమ్మ అలా కూర్చో అన్నారు. రోజంతా అలా కూర్చోబెట్టారు. స్టార్టింగే కదా, ఎక్కువ పని లేదనుకుంటా అని అనుకుంది అనమాట. అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మన్నాడు వచ్చింది. మన్నాడు వచ్చినప్పుడు మన్నాడు ఏమన్నారు? కూర్చో అన్నారు. మరలా తర్వాత రోజు కూడా కూర్చుంది, వెళ్ళిపోయింది. మరలా అలాగా ప్రతిరోజు కూడా ఓ 10 రోజులు అలా కూర్చుంది అనుకోండి, ఆవిడేమడుగుతుంది? అసలు నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నారు? అసలు నన్ను పెట్టుకున్న దేనికి? పనికి పెట్టుకున్నాం. పనికి పెట్టుకుని ఎవరైనా కూర్చోబెడతారా? ఇప్పుడు దేవదూతలు దేనికి ఉన్నారు? పని చేయడానికి ఉన్నాడు. అందుకే ఏం చెప్పలేదు? కూర్చో అని చెప్పలేదు. కానీ కుమారుడు కూర్చోబెట్టాడు. ఎందుకు? దేవదూతల పని ఎవరి కోసం? మన కోసం కాబట్టి మనల్ని కూర్చోబెట్టాడు. అర్థమైందా? దేవదూతలు మన కోసం ప్రయాస పడతాయి. దేవదూతలు మన కోసం కష్టపడతాయి. అవి కష్టపడతాయి కాబట్టి మనల్ని ఎందుకు కూర్చోబెట్టారు? కాబట్టి మీరు కూర్చుంటే దేవదూతలు ఏం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. మీరు కూర్చుంటే దేవదూతలు మీకు సహాయం చేస్తాయి. సో కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే రెస్ట్ లోకి వెళ్ళడం అన్నమాట. చూడండి, రెస్ట్ అనిపిస్తే దేవదూతలు మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు రెస్ట్ లో లేరనుకోండి, అవి సిద్ధంగానే ఉంటాయి కానీ మనకు సహాయం చేయవన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనం విశ్రాంతిలోకి తేబడ్డామండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతను అన్నాడు కదా. నా యొద్దకు వస్తే విశ్రాంతిని ఇస్తానన్నప్పుడు ప్రభు యొద్దకు వచ్చిన మన జీవితం ఎక్కడ కూర్చోబెట్టిందంటే పరలోకం ముందు కూర్చోబెట్టాడు. అంటే అవర్ లైఫ్ ఈజ్ ఇన్ రెస్ట్. యేసుక్రీస్తు ద్వారా మన జీవితం పరలోకం ముందు కూర్చోబెట్టబడింది. ఇప్పుడు పరలోకంలో కూర్చున్న వాడు ఎలా ఉంటాడు? చూడండి, మీరు ఆలోచించేయండి. విశ్రాంతికై దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. ఈరోజు చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, ఏమండి? కానీ వాళ్ళలో ఏం లేదనంటే విశ్రాంతి లేదు. వాళ్ళలో ఏం లేదంటే నెమ్మది లేదు. ఎందుకు లేదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు చర్చికి వెళ్తున్నారండి. చర్చికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు, నువ్వు కూడా కూర్చో అనేటటువంటి బోధ ఏదైతే ఉందో అది సరైన బోధ. యేసుక్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు అని చెప్పని బోధ ఏదైతే ఉందో అది సరైన బోధ. మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పరలోకంలో నీ జీవితం కూర్చోబెట్టబడిందని మనం ఎవరితో చెప్పగలం? కూర్చున్న వారితో చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. కూర్చున్న మీతో ఆయన ఏం చెప్తున్నాడు? మీ జీవితం పరలోకంలో కూడా కూర్చుందని చెప్తున్నాడు. అంటే కూర్చున్న వారు ఏం చేయగలుగుతారు? కూర్చున్న జీవితాన్ని అనుభవించగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు నుంచుంటే ఏం జరిగిద్ది? నుంచుంటే అనిపిస్తారంటే లక్ష్మి గారు పనులు ఉంటాయి. నుంచుంటే అనిపించగలుగుతారా? నుంచుంటే పనులు ఉంటాయండి, ఏం అనిపించలేమండి. నుంచుంటే పనులు ఉంటాయా? కూర్చుంటే ఏమి వినలేం కదా అండి, కూర్చుంటేనే వినగలమండి ఏదైనా. వెరీ గుడ్. అవును, నిజమే కదా. ఇప్పుడు భోజనం పెట్టాలండి. భోజనం పెట్టడానికి ఏం చేస్తారు? కూర్చో అంటారు. ఈ మధ్య వచ్చింది పప్పి భోజనాలు, కానీ ఎంతమంది పెట్టేవారు భోజనాలు. చూడండి, భోజనానికి కూడా కూర్చొని పెడతారు. అలాగే జీవాన్ని ఇవ్వడానికి కూడా ప్రభు ఏమంటున్నాడు తెలుసు? కూర్చొని పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించిన తర్వాత ఎవరికి ఇమ్మన్నాడు తెలుసా? కూర్చున్న వారికి ఇచ్చాడు, అందరికీ కూడా. చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి ఇచ్చాడు? కూర్చున్న వారికి ఇచ్చాడు. నుంచున్న వాళ్ళకి ఇవ్వలేదా? ఆల్రెడీ జూమ్ లో చెప్పాను, మీరు వింటే చెప్తారు. మరి చెప్పండి. అప్పుడు నుంచుంటే ఆయన ఇవ్వడా? నుంచుంటే ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నారా? ఇవ్వలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఏం చేశారు? 5,000 మంది పంచడానికి భోజనం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు
అందరి కోసం ప్రిపేర్ అయిపోయింది కదా. మరి ఆయన కూర్చోబెట్టుడే అన్నాడు. కూర్చున్న వారికి ఇచ్చాడు అనుకుంటున్నారా, నుంచున్న వారికి కూడా ఇచ్చారు అనుకుంటున్నారా? ఇద్దరికైనా అందరికేనా? మీరు చెప్పాలి. కూర్చోమన్న తర్వాత అందరూ ఆకలి కూడా ఖచ్చితంగా కూర్చొని ఉంటారు కదా. నుంచున్నాడంటే ఏంటి? ఈజ్ రెడీ టు గో హోమ్ అంటే అతను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కూర్చున్నాడంటే అర్థం ఏంటి? ఈజ్ రెడీ టు ఫీడ్. అతడు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే కూర్చున్నాడు అని అర్థం. నిలబడ్డాడు అని అంటే ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. బికాస్ 3 రోజులు అయింది వారు భోజనం చేసి, అందుకే వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. కూర్చున్న వారందరూ సంతృప్తిగా తిన్నారు. అందుకే ప్రభు ఈ రోజు జీవమును దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు. కూర్చున్నవాడు మాత్రమే పరలోకంలోని జీవితాన్ని అనుభవించగలుగుతాడు. నుంచున్నవాడు పరలోకంలోని జీవితాన్ని అనుభవించలేడు. కాబట్టి మీరు కూర్చుంటే ఏం చెప్తాడంటే మీ జీవాన్ని గురించిన విషయాలు చెప్తాడు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలా? నాకు అర్థం కావట్లేదని వెళ్ళిపోవాలా? చాలా మంది నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు స్కూల్లో మీ పిల్లల్ని పంపించిన తర్వాత మన అర్థం కాకపోతే వచ్చేమంటారా, లేకపోతే మరలా పంపిస్తారా? ఇప్పుడు ఈ రోజు అర్థం కాలేదు, రేపు అర్థం అవుద్ది. యేసుక్రీస్తులో ఉన్న జీవితం ఖచ్చితంగా ఎవరికే? మనందరికి ఇవ్వడానికే. ఆయనకి పక్షపాతం లేదు కదా. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా ఏముంది అని అంటే రక్షణ స్వాస్థ్యం ఉంది. చూడండి, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి ప్రభు అందరినీ పిలుచుకున్నాడు. కానీ కొందరు మాత్రమే ఏం చేస్తున్నారు? కూర్చుంటున్నారు. మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? కూర్చోలేకపోతున్నారు. కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్తాడో చూడండి. ఒకరోజు ఈ రోజు చాలా మంది ఎలా ఉన్నారు చెప్తాను చూడండి. బైబిల్లో మార్త మరి అని ఇద్దరు ఉన్నారు కదా. రాత్రి ఆ సేవకులు కూడా చూపించారు లూకాసు వార్త 10వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ అధ్యాయంలో దాన్ని చదువుతున్నప్పుడు అసలు ఇంట్లో ఇల్లు ఎవరిదే? మర్యాద మారుతుందా? మర్యాద కాదు, మారుతుందే. చూడండి, ఇల్లు మారుతుందే. అయితే ఇంటిలోకి అయితే ఆహ్వానించింది ఎవరు? మార్త. కానీ పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఉంటుంది ఎవరంటే మరియ మాత్రం. చూడండి, మరియా మీరు ఆలోచన చేయగలిగితే మరి అలా చేస్తుంది. ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన మాటను వినుచుండెను అనంత. యేసుక్రీస్తు కూడా ఇలా అన్నారు, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంటుంది. మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి ఉన్నావు. ఈరోజు ప్రభు వాక్యం యొద్దకు రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు తెలుసా? వారందరూ కూడా విచారాలలో ఉన్నారు, విశ్రాంతిలో కాదు. ఎక్కడున్నారు? ఎక్కలేరు. వారందరూ కూడా ఎక్కడున్నారు? విచారాలలో ఉన్నారు, ఎక్కలేరు. విశ్రాంతిలో లేరు. వారందరూ కూడా కుమారులే, కానీ కుమారుడికున్న స్వాస్థ్యాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు అంటే అనుభవించట్లేదు. చూడండి, కాబట్టి మీరు ఆలోచన చేయండి. మన జీవితం పరలోకంలో కూర్చోబెట్టబడింది. ఎప్పుడైతే కూర్చోబెట్టబడింది అనే విషయాన్ని నమ్ముతామో అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఆ కృపలో నిలుచుట అనే అనుభవాన్ని చూద్దాం రండి. రోమపత్రిక 5వ అధ్యాయం 2వ చదవండి. రోమపత్రిక 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. చూడండి, అక్కడ ఏమనుంది? ఏమండి? మరియు ఆయన ద్వారా విశ్వాసం ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అనే మాట చూడండి. అప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నిలువక ఉంది. ఇక్కడ ఏముంది? నిలిచి ఉండుట అన్నమాట. అక్కడ ఎక్కడ నిలవద్దు అన్నాడు? పాపుల మార్గం నిలవద్దు అన్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచో పెట్టాడు? కృపలో మనల్ని నిలువ పెట్టాడు అన్నమాట. నిలిచి ఉండేటట్లుగా చేశాడు. సో నేను ఎలా అంటున్నాను? స్టే కనెక్టెడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో కనెక్షన్ లో ఉండండి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? కృపలో నుంచి పడిపోతారు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే
అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు. మరి అలా ఫోన్ చేసినా కూడా వెళ్దాం కాదు. ఈ రోజు అందరూ కూడా అలా ఉన్నారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కూర్చోరా బాబు అని అంటే ఏం చేస్తున్నారు? నాకు చాలా బిజీ, ఐఎమ్ బిజీ నౌ. వై ఆర్ యూ బిజీ? చూడండి, ఈ రోజు ఎందుకు నువ్వు బిజీగా ఉన్నావు? ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ రెస్ట్. వారు విశ్రాంతిలో లేరు కాబట్టి వారు బిజీగా ఉన్నారు. నిజంగా నేను ఎలా అడుగుతాను, కూర్చొనే ఓపిక లేని వాడు కూర్చున్న జీవితాన్ని కూడా అనుభవించలేడు. కూర్చోవడానికి ఏముండాలి? ఓపిక. చూడండి, ఆ ఓపిక వాళ్ళకు ఉందా? లేదు. చూడండి, వాళ్ళకి వెంటనే ఇప్పుడు కోపం వచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు, కంట్రోల్ చేసుకోలేరు అనమాట, ఆపుకోలేరు. నేను కూడా ఇలా అంటున్నాను ఏంటంటే, ఆ ఓపిక కూడా ఎక్కడుందో తెలుసా? మీ జీవంలోనే ఉంది. మీరు ఓపిక కలిగి వాక్యాన్ని వింటే ఖచ్చితంగా యేసుక్రీస్తులో ఉన్న జీవం మీకు కలుగుతుంది. ఆ జీవం మీకు కలిగినప్పుడు పేతురు గారు రాసిన మొదటి అధ్యాయము 9వ వచనంలో చెప్పనసఖ్యమును మహిమాత్మను సంతోషం గల వారే మీరు ఆనందిస్తారు. అప్పుడు మన పరిస్థితులు కూడా మనకి ఎలా ఉంటాయనంటే చాలా చిన్నగా ఉంటాయి. మన పరిస్థితులు కూడా ఎలా మారిపోతాయంటే చిన్నగా మారిపోతాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు పరిస్థితుల కంటే చాలా గొప్పవాడు కాబట్టి. గొప్పవాడిని మనం చూస్తున్నప్పుడు చిన్నగా ఉన్నవి కూడా ఎలా ఉంటాయనంటే నిజంగా మనం వాటికి భయపడేటటువంటి స్థితిగతులు ఇంకేం ఉండవు అన్నమాట. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనల్ని భయపెడుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభులో ఉన్న జీవితాన్ని అనుభవిస్తున్నామో మనం ధైర్యం గలవారమై మన ఇల్లు కట్టుకోవడానికి మనం నడుము కట్టుకుంటాం. చూడండి, మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం నడుము కట్టబడుతుంది. మీరు కూడా ఆలోచించండి, ఎవరైతే ఈ కృపలో నిలిచి ఉంటారో వారు ఏం చేయగలుగుతారు అని అంటే నడవగలుగుతారు. కూర్చుండుట, నిలుచుట, నడుచుట. ఎవరైతే కూర్చున్నారో వారు నడుస్తారు కాదు, నిలుస్తారు. కృపలో నిలిచి ఉంటారు. ఎవరైతే నిలిచి ఉన్నారో వారు నడుస్తారు. మీ పిల్లలు నడవాలని మీరు కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటారు కదా. అలాగే దేవుడు కూడా మన విషయం ఏం కోరుకుంటున్నాడు? మనం కూడా నడవాలని కోరుకుంటున్నాడు. నడవాలంటే మొట్టమొదటి కూర్చోవాలి, కూర్చుంటే నిలబడతాం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. కొంతమంది ఆవేశం కొలిది నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు పాస్టర్ గారు ఏదో మాట అన్నారని చెప్పి ఎలా ఏమవుతారు? ఇప్పుడు కోపడతారు. ఏమంటారు? రేపు నుంచి నేను జూమ్ లోకి వస్తానేమో చూడు, ఏదన్నా చెప్తే చేస్తానేమో చూడు, అసలు పాట పాడతానేమో చూడు, అసలు వీడియో ఆన్ చేసుకుంటానేమో చూడు. చూడండి, కృపలో నిలిచి ఉండమని ప్రభు చెప్పిన తర్వాత చిన్న చిన్న విషయాలలో మనం ఏమవుతున్నాం? అభ్యంతర పడతాం. నేను ఎలా అంటాను, మరి సేవకుడు నుంచి గద్దింపే వద్దా? మరి బెత్తం వాడని తండ్రి కుమారుడు శత్రువు అన్నాడు. దేవుడు అన్ని మెత్తన మాటలే మాట్లాడతాడా? ఒక్కోసారి కొట్టే మాటలు కూడా వస్తాయి. రిసీవ్ చేసుకున్న ఓపిక లేకపోతే ఏమవుద్ది? ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఓర్పా జీవితంలో ఏం జరిగిందంటే తన భర్త చనిపోయాడు అనే విషయం తెలియగానే వెంటనే అతను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఓర్పికగా రూతు ఆమెను వెంబడించింది. ఆ రూతు ఏం చేసింది చెప్పనా? ఆవిడ నయోమి ఏం చేసింది చెప్పండి? ఇలా అన్నది 3వ అధ్యాయంలో, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పింది, అమ్మా నీ విశ్రాంతిని విచారింపవలసింది. నాతో వచ్చావు కదా, నీ విశ్రాంతిని నేను విచారించాలి. కాబట్టి నేను ఏం చెప్తాను అది చెయ్యన్నది. చెప్పినప్పుడు నిజంగా ఆమె జీవితం ఒకప్పుడు మోడుబారిన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే ఖర్జూర వృక్షం వల్ల మార్చాడు. సామెతలందరూ ఇలా ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేయుదురు అనే మాట ఉంది. చూడండి, మీరు ఆలోచించండి. మన జీవితంలో కూడా మంచి అనుభవాలు ఖచ్చితంగా వస్తాయని ఎలా చెప్పగలిగానంటే ఎందుకంటే ఆ అనుభవాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ఓర్పు కలిగి మీరు ఖచ్చితంగా ఉండండి. హృదయాన్ని కఠినపరచుకోనొద్దు. చూడండి, హృదయం కఠినమవుతే ఏం జరిగిద్ది? హృదయం కఠినం అయిపోతే ఏం జరిగిద్ది? కూర్చోలేము, ఇంకా కూర్చోలేమండి, మాట కూడా వినలేము, నిలవలేమండి, కూర్చోలేము, నిలవలేము. హృదయం కఠినం అవడం అంటే హృదయం రాయిపోవడం అనమాట. చూడండి, కొంతమంది కొన్ని హృదయాలు ఎలా ఉంటాయంటే కరగవేయాలి ఇంకా. చూడండి, నేను గుమ్మం మెట్టెక్కుతానేమో చూడు అని అనేసుకుని
ఇంక ఎప్పటికే గుమ్మం పెట్టి ఎక్కరాలే ఇంకా. అట్లాంటి కఠిన హృదయాలు కలిగి ఉన్నాయి. అలాగా మీ హృదయాలు కఠినపరుచుకోకండి. వాక్యం నేను వినాలి, ఆ వాక్యంలో నా జీవితం ఉంది. చూడండి, హృదయాన్ని కఠినపరుచుకుంటే నష్టం మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా. ఇప్పుడు ఐగుప్తీయుల్ని విడిపించాలని ఇశ్రాయేలుని దేవుడు అనుకున్నాడా? అనుకున్న తర్వాత దేవుడు మోషేను నియమించాడు. ఇప్పుడు ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. కఠినమైంది. ఇప్పుడు ఫరో హృదయం కఠినమైతే ఏం జరిగింది? కప్పలు వచ్చినాయి. ఫరో ఇంట్లోకి వచ్చినాయి, మిగతా వాళ్ళ ఇంట్లో కూడా పోయినాయి. అందరి ఇంట్లోకి పోయింది. చూడండి, కప్పలు వస్తే ఎలా ఉంటది? చూడండి, కప్పలు ఫరో ఇంట్లోకే రాలేదు, ఐగుప్తీయుల ప్రతి ఇంట్లోకి వెళ్ళినాయి. వాళ్ళు పడుకునే మాంసాల మీద పడుకున్నాయి. అవి ఇప్పుడు మిడతలు వచ్చినాయి. ఫరో ఇంట్లో తినేసిపోనియా, మిగతా వాళ్ళ ఇంట్లో కూడా తినేసిపోనియా. ఇప్పుడు అందరూ. కఠిన హృదయం ఒకరు కలిగితే పక్కన ఉన్న వారు కూడా ఏమైపోతున్నారు? నష్టపోతున్నారు. అట్లాంటి నష్టం మీ ద్వారా కలగకుండాది కాదు. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. ఏదో గొప్ప వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడవద్దు. సమస్తము కూడా ప్రభు ఆధీనంలో లేదా? తుఫాను ఏదో గొప్ప అలలు కొడుతుంది అనేటటువంటి ఒక భయం దాంట్లో ఆగదండి. మీరు చూడండి, ఏదో గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే తర్వాత మీరే ఆశ్చర్యపడేటువంటి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే ఈయనకి సముద్రమునో గాలియో లోబడుచున్నవే అనేటటువంటి గొప్ప అద్భుతం చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? వాటన్నిటినీ తన స్వాధీనంలోనికి తేబోతున్నాడు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. మనం నిలిచి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిలిచి ఉంటేనే కూర్చున్న బెట్టబడిన జీవితాన్ని మనం జీవించగలం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు విశ్రాంతిలోనే ఉన్నారా? మీరు రెస్ట్ని అనుభవిస్తున్నారా? పరలోకంలో ఉన్న జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఖచ్చితంగా అనుభవిస్తే మీకు సేవకులు ఎవరున్నారు తెలుసా? దేవదూతలు ఉన్నారు. వారు మీకు పరిచయం చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఆలోచించండి. మీ పక్కనే 2 దేవదూతలు ఉన్నాయి. అవి మీకు కనబడుతున్నాయా? లక్ష్మి గారు, రేకుల షెడ్లోకి ఇందాక 2 దేవదూతలు దిగి కనబడతాయి చెప్పండి. చూడండి, మనం ఉండే చోటున ఖచ్చితంగా దేవదూతలు లేవా? ఇప్పుడు రక్షణ స్వాస్థ్యం అనిపించేవారు దేవదూతలు ఉంటాయి అన్నారంటే దేవదూతలు లేవా? ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. కాబట్టి అవన్నీ కూడా కాపాడుతాయి. ఎందుకంటే అవి దాసులు, మనం ఎవరం? కుమారులు. మనకు పరిచయం చేయడానికి దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాక్యం అంటలేదు అనుకోండి, అవి మన పక్కనే ఉంటాయి కానీ చేతులు కట్టుకుని ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు అట్లా ఉండకండి. అవన్నీ కూడా మనకు పరిచయం చేయడానికి వచ్చినప్పుడు మీరు వాటిని వెళ్ళిపోమంటే ఎలా కుదురుద్ది? కాబట్టి సేవకుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ప్రభు నాతో ఒక విషయం చెప్పారు. ఏమని? నువ్వు విశ్రాంతిలో ఉన్నావని అడిగారు. నిజంగా నేను విశ్రాంతిలో ఉన్నాను. నువ్వు విశ్రాంతిలో ఎప్పుడు ఉంటావు? ఎప్పుడంటే క్రీస్తుని గురించిన ఉపదేశం ఎప్పుడైతే వింటావో అప్పుడు మాత్రమే నువ్వు విశ్రాంతిలో ఉంటావు. ఇలా చెప్పండి, నేను విశ్రాంతిలో ఉన్నానని చెప్పండి. నేను విశ్రాంతిలో ఉన్నాను. నిజంగానే మీరు విశ్రాంతిలో ఉన్నారా? నిజంగానేనా? నిజంగానే ఎలా చెప్తారు? ఎందుకంటే మీ జీవం ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టబడి. లేపే వాళ్ళు ఉంటారు. లేపే వాళ్ళతో మీరు ఇలా చెప్పండి. ఒక ప్రియురాలు తన ప్రియుడితో ఇలా చెప్పింది, నన్ను లేపకయు కరద పరచకయు ఉండినట్లు ఇరులతోనూ లేళ్లతోనూ ప్రమాణం చేసుకుంది. సో మీరు కూడా అలా ప్రమాణం చేసుకోండి. జూమ్ కూడుకులు వస్తాయని తెలిసి ఈ లోపల నా భార్య ఎక్కడికైనా కొట్టుకాడికి వెళ్ళమంటదని విషయం మీకు అర్థమైతే మీరు ఏం చెప్పాలా? ఇప్పుడు జూమ్ జరుగుతుంది కనుక నన్ను లేపకో కలతపరచకో, ఈ కూడికి అయ్యే వరకు నువ్వు నాతో మాట్లాడకని చెప్పాలి. ఎందుకు? ప్రమాణం చేసుకోమన్నాడు కదా. నిజంగా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇలా చెప్పింది ఆమె, నా ప్రియుడి స్వరం వినబడుతుంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయి, నువ్వు నన్ను కలవరపరచుకో, నన్ను లేపకో. ఎందుకంటే ఒక స్వరం వినబడుతుంది, ఆ స్వరం నాకేమొస్తుంది? నెమ్మదినిచ్చేది. కాబట్టి నేను కూర్చుంటాను, నువ్వు నన్ను లేపకో. కాబట్టి లేపే వాళ్ళు ఉన్నారు, అయినా సరే మీరు లేవకండి. కాబట్టి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని కూర్చోబెట్టాడంటే మీ విశ్రాంతిని ఆయన విచారిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, చూడండి, భూమికి పునాది వేసిన తర్వాత దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని ఏం చేశాడు? ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు. అంటే దాన్ని ఇలా చెప్పాడు, ఆయన రెస్ట్ లోకి వెళ్ళాడు.
ఆయన ఎక్కడికి వెళ్ళాడు? రెస్ట్. రెస్ట్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆదామును కలిగించిన తర్వాత ఆదాము విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దేవుడు ఎందుకు రెస్ట్ లోకి వెళ్ళాడు తెలుసా? చెప్పండి. పని అయిపోయిందనే సమాప్తి చేశాడని పని. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకు రెస్ట్ లోకి వెళ్ళాడంటే తన పిల్లల రెస్ట్ లోకి రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గాట్ ఇట్ దిస్ పాయింట్. చూడండి, తన పిల్లలు కూడా ఎక్కడికి రావాలి? రెస్ట్ లోకి రావాలి. రెస్ట్ లోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? సమస్తము సమకూడి జరుగుతాయి. చూడండి, సమస్తము సమకూడి జరుగుతాయి. రెస్ట్ లో ఉంటే సమస్తం సమకూడి జరుగుతాయి. కానీ రెస్ట్ లో నుండి ఆదాము ఏమయ్యాడంటే పడిపోయాడు అన్నమాట. అంటే దేవుడు ఆది కాండం 1వ అధ్యాయంలోనే ఆ 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విశ్రాంతిలోనికి మనుషులందరూ రావాలని దేవుడు అనుకుంటే ఆది కాండం 2వ అధ్యాయంతో 3వ అధ్యాయంతో ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా మనిషి ఏం కోల్పోయాడు తెలుసా? రెస్ట్ కోల్పోయాడు. కానీ యేసుక్రీస్తు యొక్క శరీరం ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా జరిగిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఏదైతే రెస్ట్ ఆదాం కోల్పోయాడో ఆ రెస్ట్ లోకి ఇప్పుడు మనం వచ్చాం. ఏ విశ్రాంతిని అయితే ఆదాం కోల్పోయాడో ఆ విశ్రాంతిలోనికి మనం వచ్చాం. కాబట్టి నేను ఇంకో మాట ఇలా చెప్పిన, చివరిగా ఈ మాట చెప్పి నిలుస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారంట, ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. అది కూడా రెస్ట్ లో నివారణ చేయబడుతుంది. అది కూడా ఏమవుద్ది? నిజమేనా? చెప్పండి, ఎందుకు నిజం? ఇప్పుడు మీకు ఏమన్నా రోగం వచ్చింది, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, సో అప్పుడు మీరు రెస్ట్ లోకి వెళ్తే ఖచ్చితంగా మీ రోగం తగ్గుతుందని నేను అన్నాను. అది నిజమేనా మాట? నిజమే అండి. బావగారండి కరుణ కరుణ గారు చెప్తారా? కరుణ గారు తెలుస్తుంది. వింటున్నారండి వారు వాక్యం? జాగ్రత్తగానండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చేయమంటారు. రెస్ట్ తీసుకుంటారా లేదా? విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకు? చూడండి, టాబ్లెట్ పని చేయాలన్నా సరే మీరు విశ్రాంతిలోకి వెళ్ళాలి. మీరు ఆలోచించండి. కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకున్నా సరే తగ్గవు. ఎందుకంటే మీరు విశ్రాంతిలోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా టాబ్లెట్ కూడా ఏమవుతుంది? పనిచేయదు. నేను కూడా ఇలా అంటున్నాను. ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? హవ్వను చేశాడు. హవ్వ ఎవరు? సాటి అని ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ దేనికి చేశాడు? హవ్వను కలిగించడానికి. హవ్వ ఎవరు? సాటి అయిన సహాయం. అంటే దాన్నే హెబ్రీ పత్రికలో సంయోచితమైన సహాయం. అంటే ఇప్పుడు మనకేం కావాలి? స్వస్థత కావాలి. ఆ స్వస్థత కావాలంటే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? అప్పుడు కూడా దేవుడు మనల్ని రెస్ట్ లోకి తీసుకెళ్తాడు. రెస్ట్ లోకి తీసుకెళ్ళిన తర్వాత మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి స్వస్థత కలగాలన్నా రెస్ట్ లోకి వెళ్ళాలి. జీవితం కలగాలన్నా రెస్ట్ లోకి వెళ్ళాలి. సమస్తము కూడా యేసుక్రీస్తునందున్న విశ్రాంతిలోనే ఉంది. కాబట్టి వాక్యం వినండి. ప్రభు శరీరం ఏం చెప్తుందనంటే నవ్ వీఆర్ ఇన్ రెస్ట్. మీరు విశ్రాంతిలో ఉన్నారని ఆయన శరీరం మీకు చెబుతుంది. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడు. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా దేవానికి వందనాలు. తెలియజేసిన సంగతులన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మాట వారి హృదయాలలో మీరే ఫలింపు దయచేయమని. మేము రెస్ట్ లో ఉన్నాము, మేము విశ్రాంతిలో ఉన్నాము. ఆ విషయాన్ని ఎంచుకోవడానికి కృప చూపించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచు. వాడు నీవే నా ప్రభు. నా స్వస్థత నీవే, నా జీవం నీవే. ఎవరిని బట్టి నీకే వందనాలు నా తండ్రి. బలపరచండి ప్రభు, కృప చూపించండి ప్రభు. దేవ తండ్రి, నీ శక్తిని ఏ శక్తి చేత అయితే నీ కుమారుడైన యేసుక్రీస్తును మృతుల్లోంచి లేపవో అదే పునరుద్ధాన శక్తి చేత మీరును మమ్మల్ని ఈ మధ్య శరీరం నుంచి లేపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావం పొందుకోమని, మమ్మల్ని ఇంకా బలపరచమని, ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని మా ప్రాణ ప్రియుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హృదయంలో మీ అందరికి వందనాలండి. ప్రభు శరీరాన్ని చూపించాను ఒకసారి. ఓకే, వెరీ గుడ్. అది మీ కొరకు విరవబడిన ప్రభు యొక్క శరీరము.
తన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు. సో ప్రభు మీతో మాట్లాడిన విషయాలను బట్టి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని పుచ్చుకోండి. ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిందా? మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను, అనంతరం మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రేమించి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. వర్తమానంలో కూర్చుండట, నడుచుట, నిలుచుట అన్న అనుభవాల గురించి మాట్లాడిన ప్రభా నీకు వందనాలు. దేవ, కూర్చున్న వారు దేవ పరలోకమందు మేము కూర్చొని పెట్టబడ్డామని, నిలుచుట నీ కృపలో నిలిచి ఉండుట అని, నడుచుట సత్యములో నడుచుట అని దేవ తండ్రి మీరు తెలియజేశారు ప్రభా. దేవ, కూర్చోబోతే నిలబడలేమని, నిలవకపోతే నడవలేమని మీరు తెలియజేశారు నా తండ్రి. వందనాలు ప్రభా. దేవ తండ్రి, పరలోకమందు కుమారులుగా చేసుకొని దేవ మీరు మమ్మల్ని కూర్చోబెట్టారు, నీకు వందనాలు. ఆ కూర్చున్న పెట్టబడిన జీవితాన్ని ఇక్కడ అనుభవించాలంటే ఇక్కడ కూర్చోవాలని, కూర్చొని వారు దాన్ని అనుభవించలేరని మీరు తెలియజేశారు, నీకు వందనాలు ప్రభా. నీ వాక్యానికి మేము కూర్చొని మనసును ఆ ఓర్పునే ఉన్నాం దేవ. వార్ప కోల్పోయినట్టుగా మేము కోల్పోకుందుము గాక దేవ తండ్రి. బెత్లెహేములో ఉన్న సంపూర్ణ రక్షణ, బెత్లెహేములో ఉన్న సంపూర్ణ బహుమానము మేము పొందడానికే దేవ నమ్మకమైన గృహ నిర్వాహకుడైన నయోమి వలె దేవ తండ్రి విశ్రాంతిని విచారించే సేవకుని దగ్గర మేము ఎదుగుటకు మీరు కృప చూపించండి దేవ తండ్రి. మా బహుమానం ఎవరును అపహరింపబడకుండా మీరు కృప చూపించమని దేవ తండ్రి. చక్కని మాటల చేత ఎవరునూ మమ్మల్ని మోసపరచకుండా మీ కృప చూపించండి ప్రభా. దేవ, మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ శరీరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రక్తాన్ని బట్టి స్తోత్రాలు దేవ. ఈ శరీరం ద్వారా, ఈ రక్తం ద్వారా మేము పాప విషయమే చనిపోయాం, నీతి విషయమే జీవిస్తున్నాం. అందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ప్రభా నీకు స్తోత్రాలు దేవ తండ్రి. కృపలో నిలిచి ఉండుటకు మీరు మమ్మల్ని దేవ పిలిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవ, స్వస్థత కూడా విశ్రాంతి ఫలమని, విశ్రాంతిలో ఉన్నవాడు స్వస్థతను కూడా నా ప్రభా వరముగా పొందుకుంటాడని దేవ మీరు తెలియజేశారు. అందుబాటు వందనాలు ప్రభా. నా దేవ నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు దేవ. మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి, బలపరచమని. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ శరీరం ద్వారా ప్రభా యేసుక్రీస్తు రక్తం ద్వారా వారిలో స్వస్థత కలుగును గాకని మేము ప్రార్థన చేస్తాం. కృప చూపించండి, బలపరచమని ఈ కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు పేరట మీకు చెల్లిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు చెల్లించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా ప్రియ పరలోక మా కన్న తండ్రి, ఆయన మరిని ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు దేవా